కోకో కోలా ఈ పేరు తెలియని వ్యక్తి ప్రపంచంలోనే లేడు. ఇది నిజం. ఓకే అన్న పదం తర్వాత అందరికీ అర్థమయ్యే పదం కోకా కోలా. ఇది ఒక సర్వేలో తెలియని నిజం. కోకో కోలాను మొదట జాన్ స్టిట్స్ పెంబర్టన్ 1886లో మొదలుపెట్టాడు. వాస్తవానికి ఇది మొదట ఒక హెల్దీ డ్రింక్ కోసం పెట్టిన కంపెనీ. ఫార్మసిస్ట్ అయిన పెంబర్టన్ 1885లో కోకా వైన్ తయారు చేసి అమ్మాడు. అయితే అమెరికాలో కఠినమైన ఆల్కహాల్ చట్టాలు రావడంతో ఫ్రెంచ్ వైన్ తయారీని ఆపేశాడు. దీంతో సిరప్ మాదిరిగా టేస్ట్గా ఉండే రిఫ్రెషింగ్ డ్రింక్ను తయారు చేశాడు పెంబర్టన్. కోకాకు కోలా అనే పేరు తగిలించి కోకా కోలా అని పేరు పెట్టేశాడు. ఇక దీనిని జార్జియాలోని కొన్ని ప్రాంతాల్లోనే అమ్మేవారు. రోజుకి 9 గ్లాసులు మాత్రమే అమ్ముడయ్యేవి. అయితే సేల్స్ పెంచుకునేందుకు మరో ఫార్మసిస్ట్ అయిన ఆస్రా గ్రిగ్స్ క్యాడ్లర్ను తీసుకువచ్చాడు. అతను కూడా కొంత పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలుపెట్టాడు. అయితే వ్యాపారం పెద్దగా పుంజుకోలేదు, కానీ నష్టాలు మాత్రం రాలేదు. దీంతో పెంబర్టన్ తన వాటాను క్యాండ్లర్కు అమ్ముకున్నాడు. అయితే కోకా కోలా ఫార్ములా ఎక్స్క్లూజివ్ రైట్స్ను కూడా పెంబర్టన్ నుంచి కొన్నాడు క్యాండ్లర్. ఆ తర్వాత వెరైటీ మార్కెటింగ్తో కోకా కోలాను అమ్మటం మొదలుపెట్టాడు క్యాండ్లర్. సేల్స్ బాగా పెరగడంతో తన ఫార్మాస్యూటికల్ బిజినెస్ ను మూసేశాడు. కేవలం కోకా కోలా కంపెనీ మీదే ఫోకస్ పెట్టాడు క్యాండ్లర్. ఆ తర్వాత తన తమ్ముడు జాన్, ఇంతకుముందు పెంబర్టన్ పార్ట్నర్గా ఉన్న రాబిన్సన్ కూడా చేర్చి కోకా కోలా మార్కెటింగ్ ను పెంచే ఏర్పాట్లు చేశాడు. ఇక అప్పటికి ఎండాకాలం రావడంతో సేల్స్ కూడా జోరందుకుంది. దీంతో ట్రేడ్ మార్క్ ని యుఎస్ పేటెంట్ సెంటర్ లో రిజిస్టర్ చేయించారు. మార్కెటింగ్ తో వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలో ప్రపంచానికి రుచి చూపించింది కోకా కోలానే. అది ఎంతలా అంటే లాభాలు లేకున్నా ముందు డ్రింక్ ని అలవాటు చేయాలని రోజువారీగా ఫ్రీ డ్రింక్ కూపన్స్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చేవాళ్ళు. అప్పటి వరకు గ్లాసులోనే అమ్మే కోకా కోలా కల్తీ అవుతుందని ఏకంగా బాటిల్స్ ని తీసుకువచ్చారు. ఆ తర్వాత కోకా కోలా బిజినెస్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఫ్రీ డ్రింక్స్ నుంచి ఒక మ్యూజిక్ హాల్ పర్ఫార్మర్ హిల్లా కార్క్ తో ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత పెద్ద రెస్టారెంట్స్ నుంచి రోడ్ సైడ్ హోటల్స్ వరకు కూడా డ్రింక్స్ ని సప్లై చేశారు. అమ్ముడు పోతేనే డబ్బులు ఇవ్వండి, లేదంటే అక్కర్లేదని వ్యాపారం మొదలు పెట్టారు. డ్రింక్ తయారీ కంటే 100 రెట్లు ప్రచారానికే ఖర్చు పెట్టారు నిర్వాహకులు. ఇక కోకా కోలా మొదటి సేల్స్ కొటేషన్ ఎ డిలైట్ఫుల్ సమ్మర్ ఆర్ వింటర్ బెవరేజ్. ఆ తర్వాత ఓల్డ్ మోస్ట్ రిఫ్రెషింగ్ డ్రింక్ అనే పంచ్ లైన్తో వరల్డ్ మొత్తం పాపులర్ అయింది. యుఎస్ తర్వాత కెనడాలో తన కంపెనీని ప్రారంభించింది కోక్. అయితే 2 దేశాల్లో బిజినెస్ కష్టం కావడంతో మొదటిసారి లైసెన్స్ ని అమ్మటం మొదలుపెట్టారు. ఏడాదికి మాకు $10 మిలియన్ ఇస్తే ఫార్ములాతో పాటు కంపెనీని కూడా ఏర్పాటు చేసి ఇస్తామని ఆఫర్ చేశారు. అలా మొదట కెనడా, క్యూబా, పనామా దేశాల్లో కోక్ మొదలైంది. ఇక దేశంలోని ప్రముఖ స్టార్స్ తో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ కోక్ తన బ్రాండ్ విలువను 1000 రెట్లు పెంచుకుంది. 1919లో క్యాంటూర్ బాటిల్స్ వచ్చాక సేల్స్ మరింత పెరిగాయి. 1919లో మొదటిసారి యూరోప్ లో కోకా కోలా మొదటి ప్లాంట్ ని ఓపెన్ చేసింది. ఫ్రాన్స్ లో ఏర్పాటు చేసిన ఈ కోకా కోలా ప్లాంట్ తో విదేశాల్లో కూడా డ్రింక్ ని ఎక్స్పోర్ట్ చేశారు. ఆ తర్వాత లైసెన్స్ కోసం ఎంతో మంది వ్యాపారవేత్తలు పోటీ పడ్డారు. అయితే 1919లో ఎర్నెస్ట్ వుడ్వర్త్ తన ఫ్రెండ్స్తో కలిసి ఊహించలేనంత డబ్బు ఇచ్చి కోకా కోలాను కొన్నాడు. ఆ రోజుల్లోనే $25 మిలియన్ పెట్టి కోక్ని కొనడమే కాదు, అందులో కూడా వాటా ఇచ్చి మరీ కోక్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇక కోకా కోలా ఫార్ములాను దాచడం చాలా మందికి కష్టం కావడంతో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అట్లాంటాలోని ఒక బ్యాంక్ వాల్ట్లో ఆ ఫార్ములాను దాచారు. దానికి ఇన్సూరెన్స్ కూడా చేయించడం విశేషం. 1967లో రేడియో ప్రోగ్రామ్స్ ని స్పాన్సర్ చేసిన కోక్ ప్రచారంలోని కొత్త పోకడలను మిగతా వ్యాపారులకు దారి చూపించింది. 1928లో జరిగిన ఒలింపిక్ గేమ్స్ కోక్ వ్యాపారాన్ని కొత్త మలుపు తిప్పాయి. ఆ గేమ్స్ ని స్పాన్సర్ చేయడమే కాకుండా అక్కడ డ్రింక్ ని అమ్ముకునేందుకు $1 మిలియన్ పోసి హక్కులను కూడా సంపాదించింది. అప్పుడే కోక్ అంటే ఎలా ఉంటుందో చాలా మందికి తెలిసొచ్చింది. విదేశాల్లో ఉన్నవారైతే యూరోప్ వెళ్తే కోక్ ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుని మరీ తాగేవారు, ఎందుకంటే అది వేరే దేశాల్లో దొరకదు. అయితే పోర్టబుల్ బాటిల్స్ రావడం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. యుద్ధం జరుగుతున్న సమయంలో తమ ఆర్మీకి కోక్ ను సప్లై చేయాలని అమెరికా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది. దీంతో కంపెనీ పోర్టబుల్ బాటిల్స్ లో కోక్ ని నింపి ఆర్మీకి పంపి సేవలు అందించింది. అప్పుడే వేర్ దెర్ ఇస్ ఎ కోక్ దెర్ ఇస్ హాస్పిటాలిటీ అనే ఫేమస్ కంపెనీ ట్యాగ్ లైన్ పుట్టుకొచ్చింది. 1971 నుంచి టీవీలో యాడ్స్ ఇస్తూ అదరగొట్టింది కోక్. ఇక 78లో మొదటిసారిగా పెట్ బాటిల్స్ ని ప్రవేశపెట్టింది.
1982లో డైట్ కోక్ను ప్రవేశపెట్టాక అప్పటి వరకు కోకో కోలా అని పిలిచేవాళ్ళు స్టైల్గా కోక్ అని పిలవడం మొదలుపెట్టారు. సెలబ్రిటీ ప్రమోషన్స్ కోసం కోకో కోలా ఏకంగా కొలంబియా పిక్చర్స్ను కొనుగోలు చేసేసింది. అది నిర్మించిన మొదటి సినిమాకే వరుస ఆస్కార్ అవార్డులు కూడా రావడం విశేషం. అయితే కోకో కోలా ఇండియాలో 57లో ప్యూర్ డ్రింక్స్ బిజినెస్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న చట్టాల కారణంగా వేరువేరు వ్యాపారవేత్తలతో టైఅప్ అయ్యి వ్యాపారం చేయడం దినదినగణంగా మారిపోయింది. 1977లో విదేశీ కంపెనీలు 100% పెట్టుబడితో వ్యాపారం చేయడం కుదరదు అని మన వాళ్ళు చట్టాలు వేశారు. స్థానిక కంపెనీతో చేతులు కలపాలని ఒత్తిడి చేయడంతో కోకో కోలా కంపెనీని మూసివేసి వెళ్లారు. మా ఫార్ములాను వేరే వాళ్లకు ఇవ్వం, మీకో దండం అని ఇండియా నుంచి కోక్ వెళ్లిపోయింది. ఆ తర్వాత పివి నరసింహారావు తీసుకున్న నిర్ణయాలతో మళ్లీ విదేశీ కంపెనీలు రావడం మొదలుపెట్టాయి. అలా 1993లో కోక్ మళ్ళీ ఇండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. వచ్చి రాగానే మేం వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి ఏకంగా ఆగ్రాలోని తాజ్ మహల్ దగ్గర తన ఎంప్లాయీస్తో ఏకంగా పెరేడ్ నిర్వహించింది కోక్. అలా 125 ఏళ్ల రిఫ్రెష్మెంట్ బిజినెస్ ఇంకా కొనసాగిస్తూనే ఉంది కోక్, కోకా కోలా. ఇప్పటికీ కూడా ఆ ఫార్ములా సీక్రెటే. దానిని కొన్ని $1 మిలియన్ సెక్యూరిటీతో దాచిపెట్టారు. మరి ఈ కోకో కోలా స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా వ్యక్తం చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.